వాక్యాన్ని అంగీకరిస్తున్న మనం, ప్రభువుని తెలుసుకున్న మనం, నువ్వు నేను ఆయన గురించి సజీవ సాక్షులుగా ఉండాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఆయన అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. వీళ్ళని గమనించండి, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మేలును బట్టి సాక్ష్యం చేయడం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన సొంత రక్షణను అంగీకరించడానికి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. జన్మలో కర్మలో పాపం లేనివాడు, పాపాన్ని జయించినవాడు, పవిత్రునిగా జీవించినవాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని కేక వేసినవాడు, అటువంటి ఆయన్ని ప్రకటించడానికి, పవిత్రంగా జీవించడానికి మనకు సిగ్గెందుకు? ఏదైనా పాప కార్యం చేయడానికి సిగ్గుపడాలి కానీ, లోకంలో కలిసిపోవడానికి సిగ్గుపడాలి కానీ, లోక కార్యాల తలమునకనై ఏదో తాత్కాలిక ఆనందం పొందడానికి సిగ్గుపడాలి కానీ, పవిత్రుడైన యేసయ్యను నమ్ముకోవడానికి సిగ్గెందుకు? నేను ఆయన సొంత రక్షణ అంగీకరించాను చెప్పడానికి సిగ్గెందుకు? నా జీవితం మార్చుకుంటున్నాను, ఇప్పటి వరకు నేను నాకు నచ్చినట్టుగా జీవించాను,